వారంతా విదేశీయులు కానీ మనసున్న మారాజులు. నిరుపేద చిన్నారుల నుంచి చిరునవ్వు దూరం కాకూడదు అనేదే వారి అభిమతం. కరువు రక్కసి బారిన పడిన ప్రాంతాల్లో చిన్నారుల చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగరాదని గట్టి సంకల్పం ఉన్నవారు. ఇలాంటి లక్ష్యాలతోనే సేవలందిస్తున్న అనంతపురం ఆర్డీటీ సంస్థ వారిని ఆకర్షించింది. ఇంకేముంది, వారంతా వెంటనే కరువు జిల్లా అనంతపురంలో వాలిపోయారు. 500 మంది పేద పిల్లల చదువులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న స్పెయిన్ బృందంపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం. నిరుపేదల ఉద్ధరణే లక్ష్యంగా 4.5 దశాబ్దాల క్రితం ఫాదర్ ఫెర్రర్ అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థను స్థాపించారు. పేదల జీవితాల్లో పెనుమార్పు తెచ్చింది ఈ సంస్థ. ఫాదర్ ఫెర్రర్ 8 ఏళ్ల క్రితం కాలం చేసినా ఆయన అందించిన స్ఫూర్తి గీతం పల్లవిస్తూనే ఉంది. ఆర్డీటీ ద్వారా వృద్ధిలోకొచ్చిన అనంతవాసులు అంతర్జాలం ద్వారా సంస్థ ఆశయాల్ని ప్రపంచానికి చాటుతున్నారు. స్పెయిన్ క్రీడాకారులు కొందరు తమ సేవా కార్యక్రమాలకు ఆర్డీటీ సంస్థను వారధిగా భావించారు. రాష్ట్రానికి తరలివచ్చి అనంతపురం జిల్లాలో చిన్నారుల్ని బడికి దూరం చేయవద్దనే సందేశాన్నందించారు. అంతటితో ఆగిపోలేదు. నిరుపేద గ్రామీణ చిన్నారుల చదువుకు ఆర్థికంగా అండగా ఉంటామని ప్రకటించారు. అనంత జిల్లాకొచ్చిన 35 మంది స్పెయిన్ దేశస్థుల్లో సేవా తత్పరత ఎక్కువ. అందుకే కరవుభూతం అనంతను పీడిస్తున్న వాస్తవ చిత్రాన్ని హృదయంతో చూడగలిగారు. బతుకుబండి ఈడ్చేందుకు నిరుపేదలు తమ చిన్నారుల్ని అర్థాంతరంగా బడి మాన్పిస్తున్న తీరును చూసి చలించిపోయారు. ఓ సభ పెట్టి సహాయం చేసి వెళ్లిపోతే పరిస్థితుల్లో మార్పు రాదని భావించారు. ఫాదర్ ఫెర్రర్ తన సేవల్ని ప్రారంభించిన కళ్యాణదుర్గం నుంచి బత్తలపల్లి వరకు 170 కిలోమీటర్ల మేర స్పెయిన్ బృందం పరుగు నిర్వహించింది. అనేక గ్రామాల మీదుగా సాగిన ఈ పరుగు విద్య, చైతన్య కార్యక్రమాలు పిల్లల్ని బడి మానిపించవద్దనే సందేశాన్నిచ్చాయి. We are really happy to be here and to be here. It has been an amazing experience being here with all the people in every village. We really appreciate and we are really thankful to all of the people in all the places we have been. A piece of our hearts will be here for always. చాలా మంది మ్యారథాన్ రన్నర్స్ వచ్చినారు స్పెయిన్ నుండి. కొంతమంది చాలా ప్రొఫెషనల్ రన్నర్స్ కూడా ఒలింపిక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చినారు అనంతపూర్ ప్రజల అభివృద్ధికి, దానికోసంకి ఈ రన్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అనంతపూర్లో కూడా కొంతమంది మన వాళ్ళు, మన పిల్లలు, మన అబ్బాయిలు కూడా దాదాపు 20 మంది కూడా రన్ చేస్తున్నారు. అనంతపురంలో పేద పరిస్థితుల్ని, ఆర్డీటీ అందిస్తున్న సేవల్ని చూసిన స్పెయిన్ దేశ బృంద సభ్యులు 500 మంది చిన్నారులకు చదువుతో పాటు వారికి ఏటా దుస్తులు, పుస్తకాలకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చదువు చెప్పించడానికి దత్తత చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో గ్రామాల్లోని ఏ చిన్నారి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడి మానకుండా చూడాలని ఆర్డీటీ సంస్థను ఆ బృందం కోరింది. ఇందుకోసం తమ వంతుగా $25,000 ఇస్తామన్నారు. పోయినసారి 150 మంది పిల్లలు, ఎందుకంటే 150 కిలోమీటర్లు పరిగెత్తినారు కాబట్టి ఒక కిలోమీటర్కి ఒక్కొక్క చైల్డ్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తారనమాట పరిగెత్తేదాన్ని బట్టి. సో ఈసారి ఎక్కువ మంది కలిసి ఎక్కువ కిలోమీటర్లు అయినాయి కాబట్టి ఈసారి 500 మంది పిల్లలకి, ఇప్పుడు ఈ పిల్లలకు వాళ్ళ ఎడ్యుకేషన్, ఫ్యూచరు, భవిష్యత్తు గ్యారంటీడ్ అనమాట. ఆర్డీటీ సంస్థ ద్వారా వాళ్ళు చదువుకునేటట్లు, డ్రాప్ కాకోకుండా పూర్తి విద్య అయిపోచేసేటట్లు చూసుకునే బాధ్యత ఇప్పుడు ఆర్డీటీ సంస్థ తరఫున ఉంటుంది. ఈ యొక్క మారథాన్ ద్వారా వాళ్ళు పరిగెత్తిన ప్రతి ఒక్క రన్కు అక్కడ స్పెయిన్లో ఒక చైల్డ్ని అక్కడ స్పాన్సర్ చేసుకుంటారు. ఆ చైల్డ్ స్పాన్సర్షిప్ ద్వారా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు పిల్లల చదువుకు అయితేనేమి, ఆరోగ్యానికి అయితేనేమి, కుటుంబం యొక్క అభివృద్ధికి అయితేనేమి, మరి వాళ్ళ యొక్క ఎకాలజీ ప్రోగ్రాంకి అయితే, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆ యొక్క నిధిని ఖర్చు పెట్టడం జరుగుతోంది. కరవు జిల్లా అనంతపురంలో గ్రామాల అభివృద్ధికి ఆర్డీటీ, సత్యసాయి ట్రస్టులు ఎంతగానో తోడ్పాటునందిస్తున్నాయి. వీటికి తోడుగా స్పెయిన్ బృందం తరహాలో మానవత్వం కలిగిన వారు ముందుకొస్తే బడి మానేసిన పిల్లల్లేని అనంతగా మార్పు సాధ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.